హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుత్తి వంకాయ కూర చేస్తున్నాం అన్నమాట. దానికి కావాల్సిన ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇలా వంకాయలు తీసుకోవాలన్నమాట. ముళ్ళంకాయ అయితేనే దీనికి పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటుంది. ముళ్ళంకాయ తీసుకోవాలా. ఇలా మొత్తం 4 కట్ చేసుకోవాలన్నమాట. వంకాయని ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేస్తే 4 అవుతుంది. ఇలా పురుగు ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్ ఒకటి పెద్దది కావాలన్నమాట. ఇంకొక చిన్న ఆనియన్ వచ్చేసి తాలింపులకు కావాలి. చింతపండు నానబెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయమైన చిన్న నిమ్మకాయమైన చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయమైన కొబ్బరి కావాలన్నమాట. ఎండు కొబ్బరి తర్వాత వచ్చేసి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కావాలా. మీరు కారం పొడి ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోవచ్చు. మేమైతే ఎండు మిరపకాయలు ఉందో అవి వేయించుకొని వేసుకున్నాం అనమాట. పసుపు, ఉప్పు కావాలి. ఇలా రోట్లో దంచుకుంటేనే దానికి టేస్ట్ ఉంటుంది. శనక్కాయ పప్పులు, ఎండుమిర్చి ఇలా వేయించుకొని దంచుకుంటున్నాం. మొత్తం అంతా పేస్ట్ లాగా దంచి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సాల్ట్ వేసి ఇవన్నీ మొత్తం సాల్ట్ వేసి పెట్టేస్తే దానిలో మనకి వంకాయ ఒగురు అనేది పోతుందన్నమాట. బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వాటర్ లేకోకుండా శుభ్రంగా కడుక్కోవాలి. మొత్తం కడుక్కున్న తర్వాత అన్ని వాటర్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, పర్ఫెక్ట్గా తీసుకున్నాం. ఇవన్నీ మనం చెప్పాం కదా, శనగకాయ పప్పులు ఇవంతా పేస్ట్ అనమాట. దంచి పెట్టేసుకున్నాము. కారం పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు, సాల్టు, ఉప్పు అన్నీ వేసి దంచినది. ఇలా ఒక్కొక్క వంకాయకి ఇలా మధ్యలో స్టఫ్ అంతా పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ దంచుకున్న పేస్ట్ అంతా అక్కడ పెట్టేయాలి, స్టఫ్ చేసుకోవాలా. మొత్తం అన్ని దాంట్లోకి స్టఫ్ చేసేసుకుందాం. మసాలా అంతా బాగా నిండుగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. కర్రీ చేసేటప్పుడు బాగుంటుంది. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి ఈ వంట రీచ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలానే జ్యోతిరెడ్డి 7 ఛానల్ బెల్ ఐకాన్ కొట్టుకోండి. నేను పెట్టగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట వెనకాలే. మొత్తం అంతా ఈ విధంగా స్టఫ్ చేసేసుకుందాము. చూడండి, అంత పర్ఫెక్ట్ స్టఫ్ చేసుకున్నా. మిగిలింది కదా, ఆ పేస్ట్ వచ్చేసి మళ్ళీ తర్వాత చూపిస్తా ఏం చేయాలో. అంతా ఇలా చూడండి, చాలా స్టఫ్ చేసేసుకున్నాం. వావ్, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా చేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇంకా ఈ మిగిలిన పేస్ట్ ఏం చేయాలో, ఆనియన్స్, టమోటాలు ఏం చేయాలో కూడా చూపిస్తాను. చూద్దాము. ఒక పెద్ద కడాయి తీసుకుందాం. వెడల్పు గిన్నె తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వంకాయలన్నీ మొత్తం పరుచుకోవాలి కాబట్టి ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. గుత్తి వంకాయ కర్రీ కాబట్టి మనం చేసేది. మొత్తం ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వచ్చేసి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియను, టమోటా, కరివేపాకు వేసేసుకుందాం. ఇందులో తాలింపు గింజలు వేయకూడదు అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. మేమైతే స్కిప్ చేసేస్తాము, మాకు ఇష్టం లేదు కాబట్టి. ఇవంతా కొంచెం అట్లా వేగింత వరకు నిచ్చుకోవాలి. తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అన్నీ, మసాలా అవి మొత్తం ఇట్లా అంతలకల వేసేసుకుందాం. ఒకదాని మీద ఒకటి లేకుండా అంతా పరుచుకోవాలి. అందుకనే వెడల్పు కడాయి తీసుకోవాలని చెప్పాను అనమాట. అన్నీ మొత్తం ఇలానే వేసేసుకుందాం. చూడండి, నేను చూపించే విధంగా ట్రై చేయండి ఒకసారి. గుత్తి వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఇంకా మరి తినాలనిపిస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు మనం ఆయిల్లోనే మొత్తం ఇలా ఒక గరిటె తీసుకొని మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన స్టఫ్ వచ్చేసి మనం ఆయిల్లో కొంచెము వంకాయ స్టిప్ అవుతుందా, ఆ మసాలా అంతా అట్లనే ఉంటుందన్నమాట. ఈ మిగిలిన మసాలా కూడా అందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేద్దాం. మొత్తము మసాలా అంతా సరిపోయేటట్టు మొత్తం కలబెట్టేసేయాలా. ఇలా ఒక 5 నిమిషాలు స్లో మూమెంట్లో మనం అట్లా వంకాయని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు 1 నిమిషం అట్లా చేసుకోవాలన్నమాట శుభ్రంగా ఇట్లా. అప్పుడు మనకి
పచ్చివాసన అంతా పోతుందన్నమాట పేస్ట్ వేసింది. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము, తగినన్ని వాటరు. మీకు పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్. మాకు కొంచెం తక్కువనే కావాలని గ్రేవీ అనుకుంటే కొన్ని సరిపోతాయి. మాకు కొంచెం పులుసు ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట. ఇంకా పెద్ద మంట మీద మనం ఉడికిచ్చేసుకోవడమే అనమాట. ఒక 20 మినిట్స్ ఉడికిచ్చేస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడే చెక్ చేసుకోవాలి మనము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి, ఆ మాత్రం మాకు గుజ్జు కావాలి కాబట్టి మేము ఉండించుకున్నాం అనమాట. వంకాయ పర్ఫెక్ట్గా ఉడికింది కదా, ఇంకంతే స్టవ్ బంద్ చేయటమే. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకెందుకు మీకు నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా నేను చూపించిన విధంగా. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.